డ్రెస్ నెక్కకైనా బ్లౌజ్ నెక్కకైనా హ్యాండ్స్కైనా సరే కట్ వర్క్ ఏ విధంగా మార్కింగ్ చేయాలి, అలాగే సింపుల్గా ఎలా కుట్టాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే మనము నెక్ డౌను నెక్ వెడల్పు మనకి నచ్చినట్టుగా, అంటే ఆది బ్లౌజ్కి కానీ ఆది డ్రెస్కి కానీ ఎలా ఉంటుందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న నెక్కి బయటికి ఇంకొక హాఫ్ ఇంచు నేను వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం మనము నెక్ అయితే రౌండ్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ హాఫ్ ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసాం కదా, ఈ ఎగస్ట్రా మార్కింగ్లోనే మనము కట్ట వర్క్ని మార్క్ చేయాలి. దీనికోసం అయితే నేను 2.5 ఇంచెస్ వెడల్పుతో ఉన్న ఒక మూతనైతే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుని నేను వీడియోలో పెట్టినట్టుగా పెట్టాలండి. అంటే మనకి అసలు నెక్ వెడల్పు ఎంత ఉందో ఆ నెక్ వెడల్పుని ఈ మూత టచ్ అవ్వేలా పెట్టాలన్నమాట. అలాగే ఒక సర్కిల్కి ఇంకొక సర్కిల్ టచ్ అవ్వేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే నేను ముందు మార్కింగ్ చేసిన దానిక దగ్గరగా మూతనైతే పెడుతున్నాను. ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేస్తున్నాను కదా, ఇలా దగ్గరగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ కట్ట వర్క్ వచ్చేసి మన అసలు నెక్ ఉంది కదా, నేను ముందుగా మార్కింగ్ చేసుకున్న నెక్ మార్కింగ్ని దాటకూడదన్నమాట. ఈ సర్కిల్ వచ్చేసి ఒకసారి గమనించవచ్చు మీరు. నేను వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. కానీ మనకు నెక్ ఒకవైపే మార్కింగ్ వస్తుంది, మరొక వైపు రాదు. దానికోసమని మనము ఈ విధంగా విడదీసేసి మళ్ళీ రివర్స్లో మడత పెట్టాలి. చూసారు కదా, రివర్స్లో మడత పెడితే మనకి ఏమవుతుందంటే మనము ఆల్రెడీ నెక్ సగానికి మార్కింగ్ చేసుకున్నాం కదా, మరో సగ భాగానికి ఈ విధంగా ఆనవాలు అయితే పడుతుంది. ఈ ఆనవాళ్ళని పెట్టి మనము మిగతా నెక్ సగ భాగాన్ని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి నెక్ రౌండ్ అంతా సేమ్ ఒకలానే వస్తుంది. అంటే నెక్ ఒక భాగము ఒకలాగా ఒక భాగం ఒకలాగా కాకుండా మొత్తం అంతా కూడా సేమ్ నెక్ రౌండ్ ఒకలాగే వస్తుందండి. కట్ వర్క్ కూడా ఒకలాగే వస్తుందన్నమాట. ఈ విధంగా మనము కట్ వర్క్ని అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేయకూడదండి. లైనింగ్ని వేసుకుని మనము డ్రెస్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే ఎలా చేయాలో చెప్తానండి. ఇది వచ్చేసి సారీ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన లైనింగ్ అయితే రాంగ్ సైడ్ వైపు వేయాలండి. చూసారు కదా, ఇలా వేసి మనము కుట్టేసుకుని కట్ చేసి తిరగవేసేసుకోవచ్చు. కానీ బరకం పీస్ ఉపయోగిస్తే మనకి కట్ వర్క్ బాగా నిలబడుతుంది. కాబట్టి బరకం పీస్ అయితే తీసుకోవాలండి. ఈ బరకం పీస్ కూడా మనము నెక్ వెడల్పు డౌన్ పెట్టి కట్ చేసుకుంటే బరకం పీస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి చూడవచ్చు, నేను నెక్ని బట్టి అయితే బరకం పీస్ని కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా బరకం పీస్ని కొద్దిగా ఎక్కువగా అయితే తెచ్చుకుని పెట్టుకుంటానండి. నేను డబుల్ పోలింగ్ మీద 5 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను. నేను నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెట్టాను. డబుల్ పోలింగ్ మీద 3 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టానండి. నేనైతే బరకం పీస్ని డబుల్ పోలింగ్ మీద 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే డౌన్ వచ్చేసి నేను నెక్ డౌన్ 6 ఇంచెస్ పెట్టాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా నెక్ని పెట్టి అయితే మనం బరకం పీస్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బరకం పీస్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము డ్రెస్ నెక్కి అయితే దీన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని లైనింగ్కి అయితే మనము జాయింట్ చేయకూడదండి, సారీ క్లాత్కే జాయింట్ చేయాలి. మనము ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా నెక్ మధ్యకి చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బరకం పీస్ని మనము మధ్యలో జాయింట్ చేయాలన్నమాట. దానికోసమే నేను ఫ్రంట్ పార్ట్ని సగానికి మడత పెట్టి చిన్న కట్ పెట్టుకున్నాను ఆనవాళ్ళకి. ఆ ఆనవాళ్ళ ప్రకారం బరకం పీస్ని కూడా మధ్యలో వేసి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా అయితే నేను బరకం పీస్ని సారీ క్లాత్కి అయితే చుట్టూ కూడా జాయింట్ చేసేసాను. మనం ఈ బరకం పీస్ని ఈ విధంగా పెట్టుకుని ఐరన్ చేసుకున్నా సరే క్లాత్కి అయితే అంటుపోతుందండి. ఈ విధంగా మనము బరకం పీస్ని రాంగ్ సైడ్ వైపు అయితే జాయింట్ చేసుకున్నాము. ఒకసారి చూడవచ్చు, ఇది రైట్ సైడ్ వైపు అన్నమాట. ఈ రైట్ సైడ్ వైపు మనము లైనింగ్ పీస్ని అయితే నెక్ జాయింట్ చేయాలి. చుట్టూ జాయింట్ చేయకూడదండి, ఓన్లీ నెక్ మాత్రమే జాయింట్ చేయాలి. ఈ లైనింగ్ వచ్చేసి కూడా మనము మధ్యకైతే వేసుకోవాలి. అంటే మనకి సారీ క్లాత్ ఇటు సైడు అటు సైడు సేమ్ ఒకలాగే మిగిలేలాగా
మధ్యకైతే లైనింగ్ని వేసుకుని ఈ విధంగా కదలకుండా ఉండడం కోసము గుండు సూదులు కానీ పినిస్లు కానీ పెట్టుకోవచ్చు. నాకు గుండు సూదులు అయితే చాలాసార్లు చేతికి గుచ్చుకున్నాయండి. అప్పటి నుంచి నేను పినిస్లే వాడుతున్నాను. ఒకసారి చూడవచ్చు. ఈ విధంగా పిన్నిస్లు పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా మీరు కట్ట వర్క్నైతే స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి కార్నర్స్ వస్తాయి కదా కట్ట వర్క్కి. ఈ కార్నర్స్ వచ్చిన చోట సూది దిగి ఉండగానే పాదాన్ని తేల్చుకుని క్లాత్ జరుపుకోవాలండి. క్లాత్ని తిప్పాలన్నమాట. ఒకసారి చూడొచ్చు. కార్నర్స్ వచ్చిన చోట సూది దిగి ఉండగా పాదాన్ని తేల్చి క్లాత్ని అయితే తిప్పుతున్నాను. ఈ విధంగా కుడితేనే మనకి కట్ట వర్క్ అయితే నీట్గా వస్తుందండి. అలాగే మనకి తిరగ వేసేటప్పుడు కూడా మీరు చిన్న చిన్న కట్స్ పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి కట్ట వరకు అందంగా వస్తుందన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ నెక్ కట్ చేసినప్పుడు మనం వేసిన కుట్టుకంట 1/2 ఇంచ్ బయటకి కట్ చేయాలండి. మరి చివరికల్లా కట్ చేసేయకూడదు. అంటే మనము కుట్టిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరకల్లా కట్ చేసేయకుండా 1/2 ఇంచు 1/4 ఇంచు గ్యాప్ ఇలాగైతే కట్ చేయాలి. ఈ కట్ట వర్క్ను మనం తిరగవేసేసుకుంటాం కాబట్టి పీస్ వచ్చేసి క్లాత్లకి అయితే కుట్టపోవడమే మంచిదండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి నేను చిన్న చిన్న కట్స్ పెడుతున్నాను కదా, ఈ కట్స్ పెట్టినప్పుడు తిరగవేసేస్తాం కదా, తిరగవేసేటప్పుడు విడిపోయి క్లాత్లు పీస్ వచ్చేసి క్లాత్లు అయితే నెక్ విడిపోతుందన్నమాట. ఒకసారి చూడవచ్చు. మనకి కార్నర్ చోట కొద్దిగా లోపలికల్లా కట్ చేయాలండి. ఇక్కడ గ్యాప్ ఎక్కువ వదిలేస్తే మనకి కార్నర్ సరిగ్గా రాదన్నమాట. మనం కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గరకల్లా కట్స్ని అయితే పెట్టుకోవాలి. చూడొచ్చు మీరు, నేను దగ్గరగానే కట్ చేశాను. చిన్న చిన్న కట్స్ ఈ విధంగా కార్నర్స్లో పెట్టుకున్న తర్వాత తిరగవేసేసుకోవాలండి. మనం కార్నర్స్ దగ్గర మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటాం కదా, ఆ కట్స్ మనము సరిగ్గా పెట్టుకోకపోతే కట్ వర్క్ కూడా సరిగ్గా రాదన్నమాట. తిరగవేసినా సరే ఉగ్గులుగా వచ్చినట్టు కనిపిస్తుంది. మీరు కట్స్ సరిగ్గా పెట్టుకుంటే బాగా తిరుగుతుందండి. ఈ విధంగా తిరగవేసేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఈ కట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా తిరగవేసి కుడతాం కదా, పీస్ వచ్చి క్లాత్లకి అయితే మనకి విడిపోతుంది. ఒకసారి అయితే మీరు గమనించుకోవచ్చు. కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న క్లాత్లకి అయితే ఉపయోగించండి. చూసారు కదా, నెక్ అయితే చాలా నీట్గా వచ్చింది. తర్వాత హ్యాండ్కి కూడా కట్ వర్క్ ఎలా కట్ చేయాలో చెప్తానండి. మనం హ్యాండ్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాక కింద వైపున ఖర్చు కోసము 1/2 ఇంచుకి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఈ 1/2 ఇంచుకి లైన్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ కట్ వర్క్ మార్కింగ్ కోసము ఇంకొక 1/2 ఇంచుకి మరొక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ కొట్టుకున్న తర్వాత మనము ఇందాక నెక్ కోసము ఉపయోగించిన మూతనే తీసుకున్నాను. మనకి చివరి వైపున ఖర్చులకు పోతుంది కాబట్టి 2 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా కట్ వర్క్ మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్కి ఏ విధంగా మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా మార్కింగ్ చేయాలి. మనకి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దాటకుండా అయితే ఈ మూతను పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మనము సారీ క్లాత్ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్కి వచ్చేసి రాంగ్ సైడ్ వైపు బర్కం పీస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేకపోతే ఐరన్ కూడా చేసుకోవచ్చు. రాంగ్ సైడ్ వైపు బర్కం పీస్ని జాయింట్ చేసాము. రైట్ సైడ్ వైపు లైనింగ్ని అయితే జాయింట్ చేయాలి. అంటే చుట్టూ కుట్టకూడదండి, ఓన్లీ కట్ వర్క్ మాత్రమే కుట్టాలి. మనము కదలకుండా ఉండడం కోసము పిన్నిస్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్కి అయితే ఏ విధంగా కట్ వర్క్ స్టిచ్చింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ వేయచ్చు. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనము కట్ వర్క్ని స్టిచ్చింగ్ వేసిన తర్వాత కార్నర్ ఉన్న చోట ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకున్న తర్వాత అయితే తిరగవేసేసుకోవాలండి. నెక్ లాగే హ్యాండ్స్ కూడా కట్స్ నీట్గా పెట్టుకోవాలి. కార్నర్స్లో కట్స్ సరిగ్గా పెట్టుకోకపోతే కట్ వర్క్ అయితే బాగా తిరగదండి. తర్వాత మనం తిరగవేసేసాక పైన కూడా కుట్టు అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనము హ్యాండ్స్కి నెక్కి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి. బ్లౌజ్కైనా అంతే, డ్రెస్కైనా అంతే అండి. ఇంకా మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్